ప్రేమగా నన్ను ఆహ్వానించి మీ అందరితో ఈ రీతిగా సహవాసం చేయటానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం ఆయన పాదముల యొద్ద వినటానికి ప్రియులు జయపాల్ గారు నన్ను ఆహ్వానించారు. అదే రీతిగా బాధ్యత కలిగినటువంటి ప్రియులుగా రాజరత్నం గారు, చార్లీ, మరి స్థానిక సంఘంగా మీరందరూ నన్ను ఆహ్వానించి మీతో సహవాసము చేయటానికి మీరు చూపినటువంటి ప్రేమను బట్టి మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. జయపాల్ గారి జన్మదినము సందర్భంగా ఏర్పాటు చేయబడిన కూడిక కాదు ఇది. ఆయనకు జరిగినటువంటి వివాహ దినాన్ని బట్టి కూడా జరుగుతున్న కూడిక కాదు. ఎందుకు ఈ కూడిక అంటే, ఇక్కడ దేవుడు కొన్ని ఆత్మలను రక్షించి ఒక సంఘాన్ని ఇక్కడ స్థిరపరిచాడు కనుక ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన కూడిక. ఇక్కడ ఒక సంఘం ఏర్పడాలంటే, ఆత్మల రక్షణ పొందాలంటే దాని వెనుక ఎంత ప్రయాస ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆనాడే కాదు, సంఘం ఏర్పడిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో అనుదినము ఇది ఒక పోరాటం. ఆ పోరాటంలో ప్రభు మీద ఆధారపడి ప్రభు పాదముల యొద్దకు కొన్ని ఆత్మలను తీసుకుని వచ్చి సంపాదించి దేవుని యొక్క దీపస్తంభము ఇక్కడ నిలబెట్టబడి, ఈ దీపస్తంభము ద్వారా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా దేవుని యొక్క వాక్యము వ్యాపించుట కొరకై దేవుడు చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి కూడిక. దీనివలన మనమందరము మేలు పొందాం. కాబట్టి మనము ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క కృపను మనము జ్ఞాపకం చేసుకొని సంఘముగా మరి ఎక్కువగా ప్రభు యొక్క పరిచర్యలో, సహవాసములో, ప్రేమలో, ఐక్యతలో ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఆత్మల రక్షణార్థమై నశించుచూ ఉన్నటువంటి అనేకులు మన చుట్టూ ఉండగా వారి రక్షణ కొరకై మనం ప్రార్థన చేస్తూ వారి రక్షణ కొరకై దేవుడు వారిని ప్రేరేపించాలని వారికి నానారీతులుగా దేవుడు తన యొక్క సంఘము ద్వారా సువార్తను అందిస్తూ ఉండగా అదే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కూడిక, ప్రత్యేకమైనటువంటి కూడిక ఇది. అదే విషయానికి సంబంధించి మనము ఉదయము మధ్యాహ్నము కూడా ఈ విషయాన్ని మనము ఆలోచన చేయనయ్యున్నాం. మనము కూడి వచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయుటకు, దేవుని నామాన్ని మనము ఘనపరచుటకు, మహిమపరచుటకు కూడి వచ్చాం. ఒకప్పుడు మనము కూడా ఈ చీకటిలో ఉన్నటువంటి వారమే. మతపరమైనటువంటి కట్టుబాట్లు, ఆచారముల చేత బంధింపబడినటువంటి వారమే. కానీ దేవుడు నేడు తన కృప ద్వారా మనకు విడుదలను గ్రహించాడు, స్వేచ్ఛను అనుగ్రహించాడు, స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. పాపపు శృంఖలాల నుండి మనల్ని విడిపించాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ధైర్యముగా కూడి వచ్చే ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆయన పాదముల యొద్ద ఈ రీతిగా మనము కూడి రావటం అనేది మనకు ధన్యత. దేవుని నామమును ఈ రీతిగా కీర్తించుట మనకు ధన్యత. దేవుని వాక్యమును మనము ఈ రీతిగా ప్రకటన చేయుట మనకు ధన్యత. ప్రభువును గూర్చినటువంటి మహిమ కలిగినటువంటి సువార్తను ప్రకటన చేయుట మనకు ధన్యత. వినేవారికి దీవెన, ఆశీర్వాదం. రక్షణ పొందినటువంటి వారికి దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించే రక్షణ భాగ్యం.
దేవుని నామమునకు మహిమ. ఈ యొక్క విషయాలను మన యొక్క హృదయంలో మనము జ్ఞాపకం ఉంచుకొని దేవుని వాక్యము వైపు మన యొక్క గమనాన్ని మళ్ళిద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. దయచేసి అందరూ మీ బైబిల్ తెరచి నా పిల్లలారా చదవండి. చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు ఉన్నది. మరలా జ్ఞాపకం చేసుకుందాం, మరలా చదువుదాం అదే మాట. మరలా చదవయ్యా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతమనుంది, వరకు అనింది. మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మహిమగల నీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని మా గ్రామంలో మీరు ఏర్పాటు చేసినటువంటి నీ యొక్క స్థానిక సంఘాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విషయమై ప్రయాసపడినటువంటి నీ యొక్క దాసులు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా మరి మా ప్రియులు మీ యొక్క దాసులు మరి జయపాల్ గారిని ప్రభు మీరు బలపరిచి మీ కృప చూపి ఈ ప్రాంతంలో మీ పరిచర్య జరిగించుట కొరకై మీరు జరిగించినటువంటి మహిమగల కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రయాసకు ఫలితంగా మరి మా తండ్రి సంఘము స్థాపించబడింది. నీ నామం ఆనాటి నుండి ఈనాటి వరకు మహిమపరచబడుతూ ఘనపరచబడుతూ అనేకులకు ప్రభు నీ యొక్క సువార్తను అందించే కేంద్రంగా, స్థలంగా, మందిరముగా మరి మా తండ్రి ఈ మందిరాన్ని ప్రభు ఈ స్థలంలో మీరు స్థాపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ స్వరక్తము చేత సంపాదించినటువంటి ఈ సంఘం ఇంకనూ దినదినాభివృద్ధి చెందినట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు మా తండ్రి మీ కృపాకార్యంలో జరిగించండి. ఇంకొన్ని అనేకులు రక్షింపబడి సంఘములో చేర్చబడినట్లు మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నా. మా ప్రియులు జయపాల్ గారి ఆరోగ్యము కొరకు వేడుకుంటూ ఉన్నా. దయచూపండి, కనికరించండి. అదే రీతిగా సహకరిస్తూ ఉన్నటువంటి ప్రియులు రాజరత్నం గారి కొరకు, వారి కుటుంబం కొరకు, చార్లీ తన కుటుంబం కొరకు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో మేమందరం ఈ రీతిగా చేరి వచ్చి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు చూపుతూ ఉన్నటువంటి మీ కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు జరిగినటువంటి యొక్క ప్రత్యేక కూడికలు ఈ సన్నిధిని కోరుకుంటూ ఉన్నాం. మరి మా తండ్రి మమ్మల్ని దాటి వెళ్ళక మీ సన్నిధి మాతో ఉంచుమని, ఈ కూడికల ద్వారా నీ నామాన్ని నీవు మహింపరచుకొనమని, సంఘానికి మాత్రమే కాకుండా మా గ్రామానికి ప్రభు రక్షణ లేనటువంటి వారు అనేకులు ఉంటూ ఉండగా ప్రభు వారితో మీరు మాట్లాడమని, నీ ప్రేమ కార్యం వారి హృదయాలలో మీరు జరిగించమని, సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి పత్రికలు అనేకములు. వాటిలో మనము గలతీ పత్రికలో ఒకే ఒక వచనాన్ని మనం చూచాం. గలతీ పత్రిక అనగానే గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములకు, ఆ సంఘాలలో కూడుకొనుచు ఉన్నటువంటి విశ్వాసులకు అపోస్తలుడైనటువంటి పౌలు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ పత్రికను వ్రాశాడు. ప్రతి పత్రిక వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. ఆ ఉద్దేశంతోనే, ఆ కారణముతోనే ఈ యొక్క పత్రికను వ్రాయటం జరిగింది. అయితే వ్రాయబడినటువంటి ఈ యొక్క నూతన నిబంధన, పాత నిబంధన గ్రంథాలలో ఉన్నటువంటి మాటలు అన్నీ కూడా కృపాకాలంలో ఉన్నటువంటి మనకు ప్రతి మాట ఎంతో ప్రయోజనకరమైనది. గలతీ అనేటువంటి ప్రాంతం అంటే చిన్న ఆసియా ప్రాంతం అంటాం, ఏసియా మైనర్ అంటాం. ఆ ప్రాంతమునకు అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు.
తనతో పాటు మరికొందరు జతపని వారిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ క్రీస్తుని గూర్చినటువంటి సువార్త, ప్రభువును గూర్చినటువంటి సువార్త అన్యజనులైనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రకటించగా అనేకులు ఆ సువార్త విన్నారు, విశ్వసించారు, రక్షింపబడ్డారు. రక్షింపబడినటువంటి వారు వాక్యానుసారంగా బాప్తిసం పొంది ఒక్క సంఘము కాదు, అనేకమైనటువంటి సంఘాలు గలతీ ప్రాంతంలో ఏర్పడ్డాయి. కాబట్టి గలతీ సంఘము కాదు, గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు అపోస్తుడైనటువంటి పౌలు ఈ పత్రికను రాస్తాడు. కాబట్టి ఈ రీతిగా సంఘాలు ప్రారంభించబడి వారి యొక్క ప్రాచీనమైనటువంటి పద్ధతులు, పాత అలవాట్లు వాటన్నిటినీ కూడా వారు మానివేసి దేవుని యొక్క వాక్యములో వారు ఎదుగుచూ ఉన్నారు. వాక్యానుసారంగా వారు ముందుకు సాగుచూ ఉన్నారు. సంఘాలు క్షేమాభివృద్ధి నందుచూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అది. అయితే అనుకోని రీతిగా జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ ఉండగా, వారు క్షేమాభివృద్ధి నందుచూ ఉండగా యెరూషలేము నుండి కొందరు వచ్చారు వారి మధ్యకి. ఎవరు వచ్చారు? యోధా మతస్థులు వచ్చారు. యోధా మతస్థులు వచ్చి వారికి ఏమని బోధిస్తూ ఉన్నారంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రము చాలదు, మీరేం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మీరు సున్నతిని పొందాలి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏమైతే ఉన్నాయో, సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు పాటించాలి అని వారికి ఆ రీతిగా బోధించుట ద్వారా బలహీనపడినటువంటి కొందరు విశ్వాస విషయంలో వెనుకంజ వేశారు. గమనించండి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచూ ఉన్నటువంటి గలతీ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు విశ్వాస జీవితంలో వెనుకంజ వేశారు. అనగా వెచ్చగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఇప్పుడు ఏమైనాయి? నిలువెచ్చగా మారినాయి. పరిచర్యలో ఎంతో వేగంగా పరిగెత్తుచూ ఉన్నటువంటి వారి యొక్క పరుగు ఏమైపోయింది? ఆగిపోయింది. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి వారు నిలిచిపోయారు, ఆగిపోయారు. ఈ విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆయా పరిస్థితి ఈ రీతిగా తారుమారైంది, పోతూ ఉన్నాయి, విశ్వాసులు కలవరపడుతూ ఉన్నారు. యోధా మతస్థులు బోధించినటువంటి ఆ యొక్క బోధన బట్టి సత్యమేదో ఎరుగక విశ్వాసులు బలహీనపడిపోతూ ఉన్నారయ్యా. కాబట్టి ఆ రీతిగా బలహీనపడుతూ ఉన్నటువంటి వారిని మీరు బలపరచాలి, సత్యమేమిటో తెలియచేయాలి. మీరు ఇంతకుముందు ప్రకటించినటువంటి ఆ యొక్క సత్యాన్ని మరొకసారి వారికి జ్ఞాపకం చేయాలి అని అపోస్తలుడైనటువంటి పౌలుకు తెలియచేయగా, అప్పుడు పౌలు ఈ యొక్క పత్రికను వ్రాశాడు. మొదటి ఉద్దేశం ఏమిటి? స్థాపించబడినటువంటి దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మానుసారంగా ముందుకు సాగుచూ బలహీనపడి ఇప్పుడు వారు ఎటువైపు వెళ్ళారు? శరీర సంబంధమైనటువంటి లేక యోధా మతము అనేటువంటి ఆ మతస్థులు కలుగు చేసినటువంటి దుర్బోధ వైపు వారు మళ్ళుట ద్వారా వారి యొక్క విశ్వాసం ఏమైంది? సన్నగిల్లింది. అందువలన
అపోస్తులైనటువంటి పౌలు ఆ యొక్క దుర్బోధను ఖండించుట కొరకై, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీ యొక్క విశ్వాసము చాలు, రక్షణ పొందుటకు మాత్రమే కాదు, ఇది నూతనమైనటువంటి జీవాన్ని, నవీన స్వభావాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు కనుక నూతన నిబంధన బోధనను బట్టి మీరు ముందుకు వెళ్ళాలి, కానీ ఆ విశ్వాసమునకు మీరు విధేయులై ముందుకు సాగాలి. కానీ మరలా మీరు ఆ యొక్క ధర్మశాస్త్రము అనేటువంటి కాడి యొద్దకు మీరు వెళ్ళకూడదు. మీరు సున్నతిని పొందవలసినటువంటి అవసరత లేదు. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలను పాటించవలసినటువంటి అవసరత లేదు అని వారిని విశ్వాసములో స్థిరపరచుట కొరకై, సత్యములో వారిని స్థిరపరచుట కొరకై వ్రాసినటువంటి పత్రికే ఈ గలతీ పత్రిక. అందుకే గలతీ పత్రిక మనం ధ్యానం చేసేటప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని యొక్క కృపను గురించి రాస్తాడు. ఎప్పుడు ధర్మశాస్త్రము కృప, పాత నిబంధనము ధర్మశాస్త్రానుసారమైనది, అయితే దేవుని యొక్క కృప నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి లభించుచూ ఉన్నది. కనుక పాత నిబంధన వేరు, నూతన నిబంధన వేరు. కాబట్టి పాత నిబంధనలో విశ్వాసము ద్వారా రక్షింపబడి దేవుని యొక్క కృప చొప్పున ముందుకు సాగుచూ ఉన్నటువంటి విశ్వాసులు మరలా పాత నిబంధన అయినటువంటి ఛాయ క్రిందకి, పాత నిబంధన అయినటువంటి కాడి క్రిందకి వెళ్ళవద్దని వారిని సరిచేయుట కొరకై, ఆ సత్యాన్ని వారి మధ్య స్థిరపరచుట కొరకై ఇది మొదటి ఉద్దేశం. అందుకు ఈ యొక్క పత్రిక వ్రాయబడింది. రెండవ కారణం ఏమిటంటే, ఆ యోధా మతస్థులు వారితో పాటు మరికొందరు అపోస్తుడైన పౌలు యొక్క అపోస్తులత్వాన్ని వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తుల్లో పౌలు లేడుగా. మరి ఈయన తనకు తాను ఏ రీతిగా అపోస్తులని చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈయన అపోస్తులు కాడు, అపోస్తులని పిలువబడటానికి, చెప్పుకోవటానికి పౌలుకు అధికారం లేదు, ఆ యోగ్యత లేదు. అంత మాత్రమే కాదు, అపోస్తులుడని తాను చెప్పి తాను వ్రాసినటువంటి పత్రికలకు అధికారం లేదు. సంఘము స్థాపించబడింది అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీదని. ఆ రీతిగా అపోస్తులైన పౌలు యొక్క అధికారాన్ని, అపోస్తులైనటువంటి పౌలు యొక్క అపోస్తులత్వాన్ని వ్యతిరేకించేవారు, తిరస్కరించేవారు, ఆయన వ్రాసినటువంటి వ్రాతలను, ఆయన బోధించి ఉన్నటువంటి ఆ యొక్క బోధను వ్యతిరేకించేటువంటి వారు అనేకులు ఉంటూ ఉండగా వారిని ఖండించుట కొరకై సత్యం ఏమిటో తెలియచేయుట కొరకై ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశములతో గలతీ పత్రిక వ్రాయబడింది. చూడండి, అందుకే గలతీ పత్రిక ప్రారంభంలో అపోస్తులైనటువంటి పౌలు ఈ రీతిగా రాస్తాడు. చూడండి, ఒక మాట చూడండి. పౌలు అపోస్తులుడు కాడా? గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. అది మహిమలో ఉన్నటువంటి ప్రభువే, పరలోకమునకు ఆరోహణమైనటువంటి ప్రభు అని యేసుక్రీస్తు వారే సంఘమును హింసిస్తూ ఉన్నటువంటి సౌలును ఆసక్తి కలిగి, మతాసక్తి కలిగి విశ్వాసులను చెరగొని వారిని హింసిస్తూ, సంఘాలను నాశనము చేస్తూ, అవిధేయుడుగా, దేవునికి వ్యతిరేకిగా, శత్రువుగా జీవిస్తూ ఉన్నటువంటి సౌలును దేవుడు అకస్మాత్తుగా దర్శించాడు, ప్రత్యేకంగా దర్శించాడు. తాను వెళుతూ ఉన్నటువంటి ఆ యొక్క మార్గము సరి అయినటువంటి మార్గము కాదని, తాను మునికోలలకు ఎదురు తన్నుతూ ఉన్నాడని, తాను నష్టపోతూ ఉన్నాడని, సంఘాలకు ఎంతో నష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నాడని దమస్కు మార్గములో ప్రత్యేకంగా మహిమ కలిగినటువంటి దేవుడు సౌలుకు ప్రత్యక్షము కాగా తన యొక్క మహిమను కనుబరచగా అప్పుడు అర్థమైంది. అప్పుడు సౌలు సత్యాన్ని గ్రహించగలిగాడు. పాత నిబంధనలో చెప్పబడినటువంటి, ప్రవచింపబడినటువంటి మెస్సయానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆ తర్వాత పరలోకమునకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్ముడు భూలోకమునకు దిగిరావటం, తద్వారా
సంఘము స్థాపించబడి సంఘము విస్తరించడం, ఈ యొక్క విషయాలన్నీ కూడా అప్పుడు అపోస్తులైనటువంటి పౌలుకు కనువిప్పు అంటాం, మారు మనసు అంటాం. మారు మనసు కలిగి ఎంతో వేదన చెందుతూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా తాను జీవించినటువంటి జీవితాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో కుమిలిపోతాడు. ఆ విషయాలు మనం ఎరుగుతాము. మూడు దినాలు అన్నపానములు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడినటువంటి వాడు తన పాపముల విషయమై దేవునికి వ్యతిరేకంగా తాను జీవించినటువంటి జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో విలపించినటువంటి పౌలును మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ప్రత్యేకంగా పౌలును అన్యజనులకు సువార్తను ప్రకటించుట కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన సాధనం. యూదులకు ప్రత్యేకంగా పేతురు ఏ రీతిగా అపోస్తలుడో, అన్యజనుల కొరకై దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకై దేవుని చేతనే ఏర్పాటు చేయబడినటువంటి, ఎన్నిక చేయబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు చూడండి. కాబట్టి మనుషులు కాదు ఒక అపోస్తలుడిని నియమించేది, ఒక సంఘాన్ని స్థాపించేది, ఒక వ్యక్తిని రక్షించేది, ఇది దేవుని కార్యం. మొదటి అధ్యాయము, గలతీ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక అది యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను ఎవరు నియమించారు? అపోస్తలుడైనటువంటి పౌలును. మనుషులు కాదు, దేవుడే. ఇది తండ్రి చిత్తం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప. అందును బట్టి దేవుని చేత నేరుగా నియమింపబడినటువంటి అపోస్తలుడు. కాబట్టి ఇప్పుడు మన అంశం అది కాదు, కానీ కాబట్టి తన యొక్క అపోస్తలత్వాన్ని ఆయన రుజువు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు తనకు బయలుపరిచినటువంటి సంఘాన్ని గురించినటువంటి సత్యాల గురించి వ్రాస్తాడు. అందుకే నూతన నిబంధనలో పాత నిబంధన కాలం అంతా కూడా మరుగుగా ఉన్నటువంటి సంఘాన్ని గురించినటువంటి విషయాలు దేవుడు ఎవరికి బయలుపరిచాడు? మిగిలినటువంటి అపోస్తులు కాదండి, అపోస్తులైనటువంటి పౌలుకి. సంఘాన్ని గురించినటువంటి ప్రస్తావన పాత నిబంధనలో లేదు, ఉన్నది కానీ మరుగుగా ఉన్నది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా దేవుడు అపోస్తులైనటువంటి పౌలుకు బయలుపరిచాడు. అందుకే సంఘాలను గురించినటువంటి సత్యాలు అపోస్తులైన పౌలు యొక్క వ్రాతలలో మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఒక మాట చదవాలి ఈ సందర్భంగా. రోమపత్రిక 16వ అధ్యాయము. అపోస్తలత్వము అంత మాత్రమే కాకుండా తాను వ్రాసినటువంటి పత్రికలకు ఆధారం, తాను బోధించినటువంటి బోధకు ఆధారం దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి రహస్యములు, అప్పటి వరకు రహస్యముగా ఉండి తనకు బయలుపరచబడినటువంటి సత్యాలు, సంఘ సత్యాలు. చూడండి 16వ అధ్యాయము రోమపత్రిక 25 చదువుదాం. 16:25 రోమా. గమనించాలండి, సమస్తమైన అన్యజనులు, గమనించాలండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయునట్లు. గమనించాలండి, అనాది అంటే పాత నిబంధన కాలము నుండి, ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు సంఘాన్ని గురించినటువంటి ఆలోచన ప్రభు తన హృదయంలో కలిగి ఉన్నాడు. కానీ దాన్ని బయలుపరచలే ఎవరికి? ప్రవక్తలకు బయలుపరచల. నూతన నిబంధనలో మిగిలినటువంటి అపోస్తులకు బయలుపరచల. ఎవరికి బయలుపరిచాడు? అపోస్తులైనటువంటి పౌలుకు బయలుపరిచాడు. ఆ విషయాన్ని రాసును తన యొక్క అపోస్తులత్వాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. కాబట్టి తన యొక్క అపోస్తులత్వము దేవుడే నేరుగా తనను అపోస్తులుడిగా నియమించాడు అని నిర్ధారిస్తూ ఉన్నాడు, రుజువు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా తాను బోధించినటువంటి బోధ, తాను వ్రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు తన ఆలోచన కాదు, తన పాండిత్యం కాదు, తన జ్ఞానం కాదు, తన అనుభవం కాదు, దేవుడే తనకు బయలుపరిచినటువంటి సత్యాలు. గమనించండి, అక్కడ రాయబడినటువంటి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి, గమనించండి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా
వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న గమనించాలండి, ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త అనగా దేవుడు నాకు బయలుపరిచినటువంటి సువార్త సత్యం అది. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఈ విశ్వాసమునకు వేరుగా క్రియామూలముగా ఏ వ్యక్తి అయినా కానీ రక్షింపబడతాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే రక్షణ అని ఒకవేళ పరలోకము నుండి దేవదూతలు వచ్చి ప్రకటించినా కానీ అతడు శాపగ్రస్తుడు. ఉందా లేదా? కాబట్టి రక్షణ విశ్వాస మూలమైనది. విశ్వాసం ఉంచితే చాలు. ఆ విశ్వాసమునకు క్రియలను కలపాల్సిన అవసరం లేదు. ఈ విశ్వాసమునకు మతపరమైనటువంటి ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ విషయాలను కలపవలసిన అవసరం లేదు. కాబట్టి విశ్వాసము మాత్రమే, విశ్వాసముంచడం ద్వారానే ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడు, రక్షింపబడతాడు. ఇది దేవుడు ప్రత్యేకంగా అపోస్తులైన పౌలుకు బయలుపరిచినటువంటి సత్యం. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునగాక. ఆమెన్. కాబట్టి ఈ రీతిగా ఆ సత్యాన్ని తాను స్థిరపరచుట కొరకై, ఆ దుర్బోధను ఖండించుట కొరకై, ఆత్మీయ జీవితంలో మందగిల్లినటువంటి వారి యొక్క జీవితాలను మరలా మండించుట కొరకై వ్రాసినటువంటి ప్రత్యేకమైన పత్రిక గలతీ పత్రిక. కాబట్టి వీరు ఏమైపోయారనగా ఈ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది చూడండి. గలతీ పత్రికలోనే ఎందుకు ఆ మాట అపోస్తులైనటువంటి పౌలు వాడాడంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఏమయ్యారంట? గలతీలు ఏమయ్యారు అనగా విశ్వాసమునకు దూరమైపోవటం, అజ్ఞానం, అవివేకం. గమనించాలండి. కాబట్టి అందుకే మన విశ్వాసంలో ఎదగాలి, మన విశ్వాసంలో వర్ధిల్లాలి. మన ఆత్మీయ జీవితం విశ్వాసముతో ప్రారంభమైంది, ఆ విశ్వాసంలోనే అది కొనసాగాలి, విశ్వాసముతోనే అది ముగించాలి. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తాలి. అనగా ఈ పరుగు నుండి మనలను దారి మళ్లించడానికి అనేక మంది వ్యక్తులు సాతాను చేత ప్రేరేపింపబడిన వారై అలనాడు గలతీలో ఉన్నటువంటి విశ్వాసులను విశ్వాస జీవితంలో పాడు చేసినటువంటి రీతిగా నేడు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను పాడు చేయటానికి సాతానుడు కూడా అనేకమైనటువంటి తంత్రాలు పన్నుతున్నాడు. జాగ్రత్త. ఒకవేళ యేసు ప్రభు రెండవ రాకడలో ఈ డిసెంబర్ మాసంలో వస్తే యేసు ప్రభు మనసు ఎలా ఉంటుంది చెప్పండి? యేసు ప్రభు రెండవ రాకడలో డిసెంబర్ మాసంలో కనుక భూలోకానికి దిగి వస్తే ఆయన మనసు ఎలా ఉంటుందో చెప్పండి. డిసెంబర్ 25న ఏమంటుంది చెప్పండి? ఎక్కడ చూసినా ఉయ్యాలే. ఎవరికి ఉయ్యాలా? ఎవరికి ఉయ్యాలా? యేసు ప్రభుని ఉయ్యాల్లో ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభుని ఎదగనీయటల్లా. ఆయన రాజుల రాజుగా రానయ్య ఉన్నాడు, ఆయన ప్రభువులు ప్రభువుగా రానయ్య ఉన్నాడు. ప్రపంచాన్ని పరిపాలన చేయుట కొరకై యోధా గోత్రపు క్రొదమ సింహముగా ప్రభు రానయ్య ఉంటే ఇంకా ఏం చేస్తున్నారు? ఎంత చింతిస్తాడు, ఎంత విచారకరం. గమనించాలండి. యేసు ప్రభు జన్మించలేదు అనేటువంటి మాట కాదు. యేసు ప్రభు మనకి ఆజ్ఞాపించినటువంటి మాట ఏమిటి? ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన ఆరోహణ గురించి జ్ఞాపకం చేసుకోమన్నాడు. తాను స్థాపించినటువంటి ఆ యొక్క సంఘములో చేర్చబడి సంఘముగా ఆయన కొరకు ఎదురు చూడాలి, వ్యక్తులంగా కాదండి. గమనించాలి. భూలోకములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా క్రీస్తు శరీరం. ఈ సత్యాన్ని గమనించాలి. భూలోకములో నూతన నిబంధన కాలంలో రక్షింపబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనమందరం ఏమని చెప్పండి?
క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం. ఆ సంఘానికి వేరుగా ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. సంఘానికి చెందినటువంటి వారు కానే కారు. పేరు పెట్టుకోవచ్చు, చలామణి కావచ్చు, కానీ సంఘము పైకెత్తబడుతుందంటే ఎవరు లెక్క? పైకెత్తబడేది ఎవరు చెప్పండి? ప్రభువునందు మృతునందున మృతులు మొదట లేస్తారు. ఆ తర్వాత ప్రభువునందు విశ్వాసం ఉంచి సజీవులుగా ఉన్న క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాలు. అందుకే సంఘము పైకెత్తబడుతుంది అనగా క్రీస్తు శరీరం వరుడైనటువంటి ప్రభు అని యేసుక్రీస్తు దగ్గరకు, శిరస్సు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎంత ధన్యులు. కాబట్టి ఈ లోకం మనకు శాస్త్రం కాదు. ప్రభు సన్నిధిలో సదాకాలం ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు, ఈ పోరాటం, ఈ పాపం, ఈ సాతాను అక్కడ ఉండనే ఉండవు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. గమనిస్తూ ఉన్నారా? అలాంటి మహిమ కలిగినటువంటి రాజ్యమునకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే విశ్వాసము నుండి వెనుకంచి వేస్తావా? లేఖన సత్యములకు దూరంగా వెళతావా? అలా వెళ్ళకూడదనే ప్రత్యేకమైన ఉద్దేశంతో అపోస్తులైన పౌలు పత్రిక రాశాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, వారి పరిస్థితి ఏమైంది ఇక్కడ మనం చూసి, ఓ అవివేకులైన గలతీయులారా. కొంచెంగా కఠినమైనటువంటి పదజాలం వాడుతున్నాడు, కొన్నిసార్లు అవసరమే. ఆరాధన నిర్లక్ష్యం చేయటం, ప్రార్థన నిర్లక్ష్యం చేయటం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయటం, పరిచర్యను నిర్లక్ష్యం చేయటం. ఒకసారి అంటే అది పొరపాటు కదా. ఒకసారి అంటే ఏమంటారు? పొరపాటు అయిందండి జయపాల్ గారు అంటారు. రెండోసారి ఇలాంటి ఎందుకు రాలేదమ్మా, ఎందుకు రాలేదండి అంటే ఏమంటారు? రెండోసారి ఏమంటారు? గ్రహపాటు. మాదేం లేదయ్యా గ్రహం. పొరపాటు, రెండవది గ్రహం. నాదేం లేదయ్యా గ్రహం. దాని ప్రభావం, పరిస్థితుల ప్రభావం, మా ఇంటిలో ఉన్న ప్రభావం. మూడోసారి రాలా, ఏమైపోయింది? అలాంటి వారిని ఉద్దేశించి ఈ మాట రాశాడు. గమనించాలండి. పొరపాటుగా మిగిలిపోవాలి, దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ గ్రహపాటు అయితే గ్రహపాటును కూడా మనం సరిచేసుకోవాలి. మన ప్రభు సమస్తమునకు చాలినటువంటి వాడు. అది అలవాటుగా మారకూడదు. అలవాటుగా మారినటువంటి గలతీయులు ఉద్దేశించి ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీవు నేను ఆ పదాన్ని వాడలేము కానీ దేవుడే వాడుతూ ఉన్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా. అది భ్రమ అంటే అర్థం ఏంటి? మోసపోయారు. వారి వెనుక ఆడిస్తుంది ఎవరు చెప్పండి? వాడి వెనుక ఒకడు ఆడిస్తూ ఉన్నాడు ఆట. అతడే మోసగాడు, అతడే సాతాను. సాతాను చేత వాడబడుచు ఉన్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. కొంచున్నాను. అది మీరు ఎలా రక్షింపబడ్డారు? రక్షింపబడి మీరు ఆత్మని ఎలా పొందారు? ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానా? కాదు, అనగా ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వలన కాదు. మేము బైబిల్ అంతా 10 సార్లు చదివామండి, అందుకు మాకు రక్షణ దొరికిందని ఎవరేనంటే అది వాక్యానుసారం కాదు. బైబిల్ చదవటం మంచిదే, ఆసక్తి మంచిదే, కానీ నీ రక్షణ, నా రక్షణ మన క్రియలను బట్టి కలిగేది కాదు. గమనించాలి. 10 సార్లు బైబిల్ చదివితే రక్షణ వస్తుందా? మతపరమైనటువంటి ఆచారాలు, కట్టుబాట్ల వల్ల రక్షణ దొరకదండి. గమనించాలి. క్రీస్తు శిలువ రక్తాన్ని మనము వ్యర్థం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ రీతిగా కనుక ఎవరైనా అన్నట్లయితే, బోధించినట్లయితే, క్రీస్తు రక్తము చేతనే, ఆయన మరణ పునరుద్ధానముల వలననే, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలననే దేవుడు మనకు సంపూర్ణమైన రక్షణ, శాశ్వతమైన రక్షణ, నిత్యమైనటువంటి విమోచన అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు?
మీరు ఈ విషయాన్ని మొదట అంగీకరించారు కదా. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడనేరడు. అనగా చక్కగా ప్రారంభమైనటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితము ఇప్పుడు ఎందుకు మధ్యలో ఆగిపోయింది అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 3వ వచనం. అది అనగా వారిని భ్రమపెట్టి మోసపెట్టి మార్గములో నుండి తప్పించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారి వలన వీరు మోసపోయారు. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణ లగుదురా. ఇది బోధ. చాలు. ఇది బోధ. దుర్బోధన ఖండిస్తూ ఉన్నాడు. విశ్వాసము మూలముగానే, విశ్వాసము వల్లనే ఒక పాపికి పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి రక్షణ దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడని ఆ సత్యాన్ని స్థిరపరుస్తూ వ్రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికను రాస్తూ ఇప్పుడు ఆ రీతిగా వారు వెనుకంజ వేశారు కనుక ఇప్పుడు అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై గమనించండి. ఈ ఉదయము తర్వాత మధ్యాహ్నము ఈ ఒక్క మాట మీద మనం ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి మాట ఎంత ప్రయోజనకరమైనదో, ప్రతి మాటలో దేవుడు ఇమిడ్చి ఉంచినటువంటి సత్యాలు ఎంత గంభీరమైనయో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రసవ వేదన అంటున్నాడు. ఆ ప్రసవ వేదన ఎలాంటిదట? మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. మరలా అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు నేను ప్రసవ వేదన పడ్డా. ఎప్పుడు పడ్డాను? మీ దగ్గరికి వచ్చి ఎంతో దూరం ప్రయాణం చేసి మీ మధ్యకు వచ్చా. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎన్నో దినాలు, ఎన్నో మాసాలు మీ మధ్య ఉన్నా. ఎన్నో కష్టాలు, శ్రమలు, హింసలు, నిందలు నేను అనుభవించా. నన్ను వ్యతిరేకించేవారు, నాకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎందరో నన్ను ఆ రీతిగా సమస్యలకు గురి చేయగా వాటన్నిటినీ తట్టుకొని ప్రభు నామాన్ని బట్టి మీ మధ్య నిలిచి మీకు సువార్తను ప్రకటించా. ఇది అపోస్తులైన పౌలుకి ఏమిటి చెప్పండి? ప్రసవ వేదన. ఒక శిశువు జన్మించాలంటే, భూలోకంలో జన్మించాలంటే తల్లికి ఏ రీతిగా ప్రసవ వేదన ఉంటుందో, ఉంటుందా ఉండదా? సహజం. అదే రీతిగా మరి పరలోకంలోనికి ఒక వ్యక్తి జన్మించాలంటే ఒక వ్యక్తి పైనుండి జన్మించాలంటే, ఒక వ్యక్తి తన యొక్క పాప జీవితాన్ని వదిలి, మతపరమైనటువంటి సాంప్రదాయాలను, ఆచారాలను వదిలి, తన ఇష్టాలను, తన యొక్క సొంతమైనటువంటి ఉద్దేశాన్ని వదిలి ప్రభువుకు తనను తాను సమర్పించుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించాలంటే దాని వెనక ఎంత ప్రయాసం ఉంటుంది గమనిస్తూ ఉన్నారా? కాబట్టి ఒక వ్యక్తి ఒక్కసారి సువార్త చెప్పగానే రక్షింపబడడు. దాని వెనుక దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. దాని వెనుక ఎందరో ప్రయాసం ఉంటుంది. అదే రీతిగా ఈ సంఘములో ఉన్నటువంటి మరి విశ్వాసులైనటువంటి మరి మీరు ఈ రీతిగా రక్షింపబడ్డారంటే, రక్షింపబడి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారంటే, విశ్వాస జీవితంలో మీరు ఇంకనూ నిలబడి ఉన్నారంటే దీని వెనక ఎంతమంది కృషి ఉంది గుర్తుపెట్టుకుంటున్నారా? జ్ఞాపకం ఉందా? కాబట్టి మిమ్మల్ని కనటానికి ప్రసవేద పడినటువంటి సహోదర సహోదరులు ఎందరో ఉన్నారు. అందుకే వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు, నాకు మరలా ప్రసవ వేదన. కాబట్టి సంఘాన్ని కట్టే విషయంలో ప్రసవ వేదన అనగా ఆరాధన ప్రారంభించినది మొదలుకొని వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అవునా కాదా? అందుకే ఈ మందలో ఉన్నటువంటి ఏ గొర్రె కూడా తప్పిపోకుండా, ఈ మందలో ఉన్నటువంటి ఏ గొర్రెనో కూడా క్రూర మృగాల్లాంటి సింహాలు, క్రూర మృగాల్లాంటి తోడేళ్ళు వచ్చి కబళించుకొని ఎత్తుకొని పోకుండా ఎంత జాగ్రత్త, ఎంత మెళకువ, ఎంత ప్రార్థన.
ఎంత అవసరం చెప్పండి? కాబట్టి మనం ఎవరు చెప్పండి? మనము చిన్న మంద. కాబట్టి సాతాను దృష్టి భూలోకంలో ఎవరి మీద ఉంటుంది చెప్పండి? సంఘము మీద, రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి మీద. ఎవరిని? మృంగుదునా అని. కాబట్టి నేటి వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ప్రభు కృప. అంత మాత్రమే కాదు, మనము సంఘములో సహవాసంలో నిలిచి ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా విలువైనది సహవాసం. దేవుని వాక్యం చాలా విలువైనది. వాక్యము వలన, సహవాసము వలన, ప్రార్థన వలన దేవుడు తన కృపను పాలించి నేడున్నట్లుగా సంఘాన్ని ఈ రీతిగా క్రమక్రమంగా వర్ధల చేశాడు. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. అయితే కొన్నిసార్లు ఇక్కడ అపోస్తులైన పౌలుకు గమనించాలండి, ఆ మందను చూచినప్పుడు, ఆ విశ్వాసం చూచినప్పుడు సంతోషం కలగటంలో ఏం కలుగుతుంది? వేదన. ఎలాంటి వేదన? ఒక తల్లి ఒక శిశువును కనటానికి మనం కాన్పు నొప్పులు అంటాం చూసారా, ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. నాకు మరలా ప్రసవ వేదన కలుగు చేస్తున్నారు అని గలతీయుల్లో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి పౌలు మారటం అనేది, అనగా తాను ఆశించినటువంటి ఆ యొక్క జీవితము విశ్వాసులలో చూడలేకపోతూ ఉన్నాడు. ఏం ఆశించాడు వారిలో? నీలో నాలో దేవుడు ఆశిస్తూ ఉన్నది ఏమిటి? ఇక్కడ మనం క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని, అనగా ఆత్మీయ జీవితంలో మీరు ఎదగాలని. చూడండి రోమపత్రిక, నీవు నేను రక్షింపబడింది ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని కాదు. పుట్టిన బిడ్డ ఏమగాలి చెప్పండి? పుట్టిన బిడ్డ క్రమక్రమముగా ఎదగాలి. ఇప్పుడు చిన్నపిల్లల్లో చాలామందిలో చూస్తున్నాం, భౌతికంగా ఎదుగుతున్నారు కానీ కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది చూడలేకపోతున్నారు. జ్ఞానం, వయసుకు తగినటువంటి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్షింపబడినటువంటి విశ్వాసులలో కూడా మనం చూస్తూ ఉన్నాం. వయసును బట్టి ప్రార్థించవలసిన వారు, వయసును బట్టి ఆరాధించవలసినటువంటి వారు, వయసును బట్టి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వవలసిన వారు, వయసును బట్టి ఆత్మీయ జీవితంగా ఎదగవలసినటువంటి వారు, సంగతులు నేర్చుకునవలసినటువంటి వారు నేర్చుకోనలేకుండా ఉండటం సంఘ కాపరికి, సంఘాన్ని నడిపించే బోధకులకు, సేవకులకు అదేం కలిగజేస్తుంది? మనోవేదన. గమనించాలండి, సంఘాన్ని అనగా సంఘ నాయకులకే కాదండి, ప్రభువు కూడా ఇది మనోవేదన. ప్రభువు కూడా ఇది మనోవేదన. చూడండి 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 28-29. గమనించండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో. ఇదండి, నిన్ను నన్ను దేవుడు రక్షించి సంఘ సహవాసంలో నిలిపిన ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యం అనగా ఆయన పోలికలు, ఆయన గుణగణాలు నీలో నాలో కలగాలి, అవి కనబడాలి. క్రీస్తు సారూప్యం, యేసు ప్రభు యొక్క ప్రేమ ఎట్లా, యేసు ప్రభు యొక్క దయ, యేసు ప్రభు యొక్క కృప, యేసు ప్రభు యొక్క విధేయత, యేసు ప్రభు యొక్క వినయం, యేసు ప్రభు యొక్క అణకువ, యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆసక్తి గమనిస్తూ ఉన్నారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యము రక్షింపబడినటువంటి నీలో నాలో, ఆయన ప్రేమను రుచి చూచినటువంటి మనము ఆయన ప్రేమను మనం ఏం చేయాలి? మన జీవితంలో రుజువు చేయాలి. అందుకే ఆత్మఫలం 9 ఫలాలు ఉంటాయి దానిలో. అవేంటి చెప్పండి? క్రీస్తు సారూప్యం అంటే అది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, 9 విషయాలు. అన్నయ్య ఎదుగుచూ ఉన్నామా?
క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు పర్యంతము నాకు మరలా ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. అనగా ఇక్కడ మనం చూస్తాం, నిన్ను నన్ను రక్షించి దేవుడు తన యొక్క సంఘములో నిలుపుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే మనం ఏం చేయాలి? ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానములో ఎదగాలి, ఆయన కృపలో. మన బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం చూస్తూ ఉన్నాం. ఒక చెట్టు ఎదగాలంటే మంచి నేల అవసరం, సారవంతమైనటువంటి నేల అవసరం, దానికి నీరు అవసరం, దాన్ని కాపాడేవారు అవసరం, కావలివారు అవసరం. అప్పుడే ఒక కాలానికి అదేమవుతుంది? ఫలాన్ని ఇస్తుంది. నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు నేను ఉండాలి. ఫలిస్తున్నామా? ఎదుగుతూ ఉన్నామా? ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నామా? ఒకవేళ మహింపరచకపోతే, ఎదగకపోతే గమనించాలండి, ఇది ఎదిగే సమయం, ఇది ఎదిగే సమయం, ఫలించే సమయం. ప్రభు యొక్క సారూప్యములో ఎదిగే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. గమనించాలండి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఏముండాలి? ప్రాముఖ్యంగా అనేకమైన విషయాలు ఉన్నాయి. మొదట ఏముండాలి? ప్రేమ. ఆజ్ఞలన్నిటిలో కూడా ముఖ్యమైనది, ఆజ్ఞలన్నిటిలో కూడా ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రేమ. ఎలాంటి ప్రేమ? మానవుని ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దానిని అగాపే అంటాం. అందుకే ఎలాంటి ప్రేమ? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ప్రభువుని ప్రేమించగలిగే ప్రేమ. మొదట ప్రభువుని ఆ రీతిగా మనం ప్రేమించాలి. మన ప్రభువుని ప్రేమిస్తే మన తోటి వారిని కూడా మనం ప్రేమిస్తాం. ఇది 2వ ఆజ్ఞ అన్నాడు. అది ప్రధానమైన ఆజ్ఞ. ఇది 2వ ఆజ్ఞ. సంఘాన్ని ప్రేమిస్తాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, సహవాసాన్ని ప్రేమిస్తాం, ప్రేమలో ఎదుగుతాం. ప్రేమ కలిగి రేపు ప్రభు మనలో చూచేది ప్రేమను చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. ప్రభువులో మనం కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క గుణాతిశయాలను చూస్తాడు. ఈలోక సంబంధమైన విషయాలు కాదు. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు పైరూపాన్ని చూడడు. ఏం చూస్తాడు? హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ప్రేమ ఉందా? దయ ఉన్నదా? ఆసక్తి ఉన్నదా? సత్యం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ఉండటమే కాదు, వాటిలో మనం ఎదిగే వారముగా ఉండాలని ఇక్కడ మనం చూసినట్లయితే, అందుకే సంఘాన్ని ఇచ్చినందుకు, సంఘములో ఉన్న సహవాసములో ఉన్నటువంటి దీవెనది. వాక్యం ఉన్నది, వాక్యాన్ని వివరించగలిగే బోధకులు ఉన్నారు. అందుకే ఇక్కడ వరాలు కలిగినటువంటి వారు ఉన్నారు. చూడండి, ఎవరు వారు? వరాలు కలిగినటువంటి వారు అనగా క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి నొందాలి, పరిశుద్ధులు సంపూర్ణ చెందాలి. అందుకే దేవుడు సంఘములో ఎవరు నుంచాడు? అక్కడ మనం చూసినట్లయితే 13వ వచనం చూడండి. 13వ వచనం, ఇక్కడే 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఇది పరిశుద్ధులు సంపూర్ణులైతేనే సంఘము క్షేమాభివృద్ధి నందుతుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, తర్వాత కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను,
మరికొందరిని ఉపదేశకులుగాను. కాబట్టి 5 వరాలు కలిగినటువంటి వ్యక్తులను దేవుడు సంఘములో ఉంచాడు. ఈ 5 వరాలలో 2 పునాది వరాలు. అందుకే అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని సంఘానికి అవసరమైనటువంటి పునాది వేయబడింది. ఎవరు వారు? అపోస్తులు. ప్రభు కాలంలో ప్రభు చేత నేరుగా నియమింపబడినటువంటి అపోస్తులు వారిప్పుడు లేరు. పునాది వేశాడు. వేయబడినది తప్ప వేరొక పునాది వేయకూడదు. ఆ పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. మందిరముగా కట్టబడుతున్న ఆత్మీయమైనటువంటి మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నాం. ఈ ఆత్మీయ మందిరంగా మనం కట్టబడాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే, ఇప్పుడే మనం వింటూ ఉన్నాం కదా, క్రీస్తు యొక్క సారూప్యము మనలో ఏర్పడాలంటే, మనము సత్యము కలిగి అదే రీతిగా ప్రేమ కలిగినటువంటి వారమై అన్ని విషయాలలో మనం ఎదగాలంటే దేవుడు అన్నిటినీ సమకూర్చి మనకు అనుగ్రహించే వాక్యం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. సంఘములో ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు దేవుడు ఈ యొక్క పునాది సత్యాలు ఇచ్చాడు. అవునా? పునాది సత్యాలు ఇచ్చాడు. అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా స్థిరంగా, బలంగా దేవుడు పునాదిని వేశాడు. సంఘాన్ని కూర్చున్నటువంటి పునాది సత్యాలు వేసి దాని మీద మనము కట్టబడుట కొరకై ఎవరెవరిని ఇచ్చాడు చూడండి. అక్కడ మనం కొందరు సువార్థికులను, ప్రత్యేకంగా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మను రక్షించి సంఘంలో చేరుస్తారే వారు సువార్థికులు. సువార్థికులు అంటే ఎవరు? బయటికి వెళ్ళాలి, చెట్లు నరకాలి, ఆ మొద్దులను నరకాలి, వారికి వాక్యం చెప్పి సువార్త ప్రకటించి వారిలో విశ్వాసాన్ని కలిగించి రక్షింపబడిన తర్వాత వారిని సంఘములో చేర్చేవారు వారు సువార్థికులు ఉన్నారు. సువార్థికులు. రెండవదిగా మనం చూసినట్లయితే కొందరు కాపరులు, అనగా సంఘాన్ని పై విచారణ చేసేవారు, పెద్దలు అంటాం, సేవకులు అంటాం. దేవుని వాక్యముతో పెంచేవారు, దేవుని వాక్యముతో పోషించేవారు, దేవుని మందను మేపేవారు. పేతురు నా మందను నీవు కాయము మేపుమని. ఇక్కడ మందలో ఏమున్నాయి? కొన్ని చిన్నవి ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఎవరికి అవసరమైనటువంటి వాక్యం వారికి. గమనిస్తూ ఉన్నారా? కాబట్టి మేపే పని ఇది, కాసే పని. ఆత్మీయ జీవితంలో వారి ఎదుగుట కొరకై ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని పంచిపెట్టే పని ఎవరిది? ఇక్కడ మనం సువార్థికులేమో రక్షింపబడినటువంటి వారిని సంఘములో చేరుస్తూ ఉంటే, సంఘములో చేర్చబడినటువంటి వారికి సంఘములో నిలిచి దేవుని వాక్యాన్ని బోధించి వారిని వాక్యములో పెంచేవారు ఉన్నారు. వారెవరు? కాపరులు, వారే బోధకులు. గమనిస్తూ ఉన్నారా? సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులు. అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిర్మలమైనటువంటి వాక్యమనే పాలు. 4-5 సంవత్సరాలు వచ్చింది, ఇక పాలు అవసరం లేదు. 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం పెడతాం వాళ్ళకి? బలమైన ఆహారం. వారే ఎవరిక్కడ చూడండి, ఉపదేశకులు. సువార్థికులు ఉన్నారు, లేక పెద్దలు, పరిచారకులు ఉన్నారు, వారే కాపరులు. తర్వాత ఉపదేశకులు లేక బోధకులు. దేవుడు సంఘంలో ఉంచినటువంటి ఉద్దేశము అది. కాబట్టి వీటన్నిటిని బట్టి ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలని, ఆయన యొక్క సారూప్యాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక. అనగా వీటిలో లోపాలు కలిగి ఉన్నాయి కనుక గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎదగవలసినంత రీతిగా ఎదగటం లేదు కనుక మరలా ఈ పత్రికను వ్రాసి వారిని పురుకొల్పి వారిని ప్రోత్సహించి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించుట కొరకై అపోస్తులైన పౌలు పడుతూ ఉన్నటువంటి ప్రయాస, అపోస్తులైన పౌలు పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రసవ వేదనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గమనించండి. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. గమనించండి. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. అవును సహోదరులారా, గమనించాలండి, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదగా. ఏం ప్రయాస ఇది? ఇప్పుడే మనం చదువుకున్నాం. ప్రసవ వేదన. గలతీ ప్రాంతంలోనే కాదు,
తెసలోనికి వెళ్ళాడు, అక్కడ కూడా. కొరింథీకి వెళ్ళాడు, అక్కడ కూడా. అర్థమవుతూ ఉన్నదా? కొలసీకి వెళ్ళాడు, అక్కడ కూడా. కాబట్టి ఇన్ని ప్రదేశాలు. ఫిలిప్పీకి వెళ్ళాడు, అక్కడ కూడా. ఈ రీతిగా అపోస్తులైనటువంటి పౌలు 2 ఖండాలలో దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ యొక్క పరిచర్యను కొనసాగించే విషయంలో ప్రసవ వేదన పడ్డాడు. అందుకే ఆయన కష్టాలు, ఆయన హింసలు, ఆయన శ్రమలు మనం 2 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే, అందుకే నూతన నిబంధనలో అపోస్తులైనటువంటి పౌలు యొక్క ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క స్థితికి మరి ఎవరు ఎదగలేకపోయారు. పౌలు అంత ఆత్మీయంగా ఎదిగాడు. అందుకే అన్ని పత్రికలు రాశాడు. 2 ఖండాలలో సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు. ఎంత భారం! రక్షింపబడక మునుపు సంఘాన్ని హింసించినటువంటి పౌలు రక్షింపబడిన తర్వాత ప్రభు కొరకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొని ఎంతగా హింసపడ్డాడో చూడండి, ఎంతగా హింసను అనుభవించాడో చూడండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, మా ప్రయాసను కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించాము. రేయింబగళ్ళు, పగలనక రాత్రి అనక, ఎంతో కష్టం, ఎంతో ప్రయాస, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆయన కొట్టి చచ్చిపోయాడని వెళ్ళిపోయారు, అయినా సహించాడు. ఆ భారం ఉందా? మనం బయటికి వెళ్ళకపోతే, మనం సువార్త ప్రకటించకపోతే ఆత్మలు ఎలా రక్షింపబడతాయి? ఒకటి సంఘములో పని ఉన్నది, అదే రీతిగా సంఘము వెలుపల కూడా పని ఉన్నది. గమనించాలండి. సంఘములోనేమో రక్షింపబడినటువంటి విశ్వాసులను ఆత్మీయ జీవితంలో పెంచడానికి, పోషించడానికి, వారిని కాపాడుకోవటానికి, వారు ఎదగటానికి మందిరంలో జరిగించే పని లోపల పని. మరి వెలుపల పని సువార్త పరిచయం. అందుకే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు వారు రారు. గమనించాలండి, వారు రారు అనగా సువార్త యొక్క రుచి ఏమిటో వారికి మీరు అందించాలి. ప్రభు యొక్క ప్రేమ యొక్క రుచి ఏమిటో వారు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్తారా, వీధికి వెళ్తారా, ఒక గ్రామానికి వెళ్తారా, మీ ప్రక్క వీధిలోకి వెళ్తారా నాకు తెలియదు, కానీ ప్రభు అంటూ ఉన్నాడు మీరు వెళ్ళండి అంటున్నాడు. మనం లోపల పని బాగానే చేస్తూ ఉన్నాం, సంఘము లోపల జరిగించవలసిన పరిచర్య బాగానే చేస్తూ ఉన్నాం. మరి వెలుపల పని ఇది ఒక్కళ్ళ పని కాదు, అందరము చేయాలి. ఇది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన ద్వారా, వారికి సహకరించడం ద్వారా, గమనించండి, ఒకరిని మరి ఒకరము ప్రోత్సహించుకునడం ద్వారా, ఒకరితో మరి ఒకరము చేయి కలుపుకొని, అందుకే మనము జత పని వారం. ఆ పని జరిగిస్తూ ఉండగా ప్రభు మనతో ఉంటాడు కనుక క్రీస్తుతో పాటు మనము జత పని వారం. ఎక్కడంటూ ఉన్నాడు మనం గమనించినట్లయితే. తర్వాత చూడండి 10వ వచనంలో, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. చాలు. ప్రకటించే విషయంలో మనము కలిగి ఉండవలసినటువంటి జీవితం, మనము కలిగి ఉండవలసినటువంటి భక్తి, మనము మన యొక్క జీవితాలను, మన విశ్వాసాలను కాపాడుకుంటూ ఇతరులకు మనము సువార్త ప్రకటించే వారముగా, వారిని ప్రభు యొద్దకు మళ్ళించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. దీనిలో ఒక గంభీరమైన సత్యాన్ని దేవుడు ఇమ్మిచ్చాడండి. ఇప్పుడు ప్రసవ వేదన అంటే ప్రయాస, కష్టము. ఒక ఆత్మను రక్షించే విషయంలో, సంఘాన్ని కట్టే విషయంలో, వారిని పోషించే విషయంలో, వారిని పెద్ద చేసే విషయంలో ఎంత కష్టం ఉంటుందో ఇప్పటివరకు మనం ఆలోచన చేశాం. మరి ఒక కోణం, దీని వెనుక దేవుడు సిద్ధపరిచినటువంటి లేక దాచి ఉంచినటువంటి ఒక గొప్ప సత్యం ఉన్నది. ఆ విషయాన్ని క్లుప్తంగా మీ ఎదురుకు తీసుకుని వచ్చి ప్రభు చిత్తమైతే మధ్యాహ్న కాలంలో దాన్ని వివరిస్తా. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అక్కడ వచ్చినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ప్రసవ వేదన అంటే ఎంత ప్రయాసో, ఎంత భారమో, ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించే విషయంలో, ఒక ఆత్మను ప్రభు యొద్దకు తీసుకుని వచ్చే విషయంలో, వారిని పెంచే విషయంలో ఎంత ప్రయాస ఉన్నదో, ఎంత కష్టం ఉన్నదో, అది ప్రసవ వేదనతో సమానమనే విషయాలు ఇప్పటివరకు మనం విన్నాం. ఆ ఉద్దేశంతో అపోస్తులైన పౌలు గలతీలో ఉన్న విశ్వాసులకు ఆ పత్రిక వ్రాశాడు. అయితే ఈ ప్రసవ వేదన అనేటువంటి మాటలో దేవుడు ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని దాచి ఉంచాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్న 66వ అధ్యాయము యెషయా గ్రంథము 7-8 వచనాల్లో మళ్ళా చదవయ్యా. ప్రసవ వేదన ఉందంట ఒకరికి, పడక మునుపు ఆమెకి ప్రసవ వేదన కలగలేదంట, కానీ పిల్లలకి అన్నారంట. నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరి వినియుండిరి? ఎవరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు దేశాన్ని గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. పైన 7-8 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు సంబంధించిన విషయాలు గమనించాలి. 7-8 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు సంబంధించిన విషయాలు. యేసు ప్రభు మగపిల్ల అనేటువంటి అక్కడ మాట ఎవరికి పటమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడ జన్మించాడు? ఇశ్రాయేలు దేశములో ప్రవచింపబడినటువంటి రీతిగానే బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా? ఆయన జన్మించినప్పుడు మరియమ్మను ఎవరైనా ఇంట్లోకి చేర్చుకున్నారా? ఆమె ప్రసవించిన తర్వాత ఎవరైనా ఒక ఇంట్లో వారిని చేర్చుకున్నారా? యేసు ప్రభుని చేర్చుకున్నారా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరించలా. మొదటి రాకుడికి సంబంధించిన మాటలు ఇవి గమనించాలండి. అనగా ఇశ్రాయేలు దేశం పట్టించుకోవాలా, ఇశ్రాయేలు యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించలా. ఎలా? ఇప్పుడే మనం విన్నాం, సౌలు పౌలుగా మారకమునిపు ఎలా ఉన్నాడో అలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు సౌలులాగా ఇశ్రాయేలు దేశం ఉన్నది. మీరు ఇశ్రాయేల్లో యూదులకు ఎవరికైనా సువార్త చెప్తే వారు అంగీకరించడం, వారిలో శేషం మాత్రం అంగీకరించారు. ఇప్పుడు అపోస్తులందరూ వాళ్ళే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వారే, యూదులే, వాళ్ళని శేషం అంటాం. కానీ దేశం అంగీకరించాల. దేశాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. వారి మధ్య ప్రవచింపబడినటువంటి రీతిగా, ముందుగా చెప్పబడినటువంటి రీతిగా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవచనం లేదా? బెత్లెహేము యూదా, ఇదిగో నీలో ప్రధానుడు జన్మిస్తాడు అనేటువంటి ప్రవచనం లేదా? ఇదిగో స్త్రీ సంతానముగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మిస్తాడు అనేటువంటి ప్రవచనాలు లేవా? మెస్సియా ఆయన లక్షణాలు ఏంటో పాత నిబంధనలో లేవా? అవన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరినాయి, కానీ జరిగినాయి. కానీ మొదటి రాకడలో వారికి ఎలాంటి నొప్పులు కలగల. మొదటి రాకడలో యేసు ప్రభును వారు ఏం చేశారు? త్రోసివేశారు. అయినా యేసు ప్రభు జన్మించాడు. ఆయన జన్మించి ఆ సమయంలో ఇశ్రాయేలు అనేటువంటి జనాంగము వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఏం చేయబడ్డారు? వారు పక్కన పెట్టబడి ఉన్నారు. అది వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి యూదులు నేడు ప్రక్కన పెట్టబడి ఉన్నారు. వారి స్థానంలోనే దేవుడు ఎవరిని చేర్చుకున్నాడు? నిన్ను నన్ను, అన్యులమైనటువంటి నిన్ను నన్ను దేవుడు చేర్చుకున్నాడు. అయితే ప్రభు భూలోకానికి ఆ రీతిగా వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశమునకు శ్రమ కలగలేదు, కానీ ఇశ్రాయేలు దేశము ఆ యొక్క పురిటి నొప్పులు తారు కనలేదు, కానీ అనగా వారు మారుమనసు పొందలేదు, కానీ వారు రక్షింపబడలేదు. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చారు. ఇక్కడే చూడండి 53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. ఎవరు అతడంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏం వేదన? క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరముల క్రితమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను మాత్రమే కాకుండా శిలువలో ఆయన జరిగించవలసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని గురించి
తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రవక్త అయినటువంటి యెషయాకు బయలుపరిచినటువంటి ఒక గొప్ప సత్యం. అందుకే ప్రతి ఆదివారం మనము యెషయా 53వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాటలను బట్టి ప్రభువును మనం స్తుతిస్తాం. ఆ మాటలను బట్టి ప్రభువును మనం ఆరాధన చేస్తాం. మన కొరకు ఆయన జరిగించినటువంటి ఆ యొక్క ప్రేమ కార్యం, ఆయన చిందించిన రక్తం, ఆయన మన కొరకు పెట్టినటువంటి ఆయన ప్రాణం, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి ప్రభువును మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇది దేవుని చిత్తం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధన ఆరాధనా క్రమం. అయితే దేవునికి, యేసు ప్రభుకి ఎప్పుడు సంతోషమో తెలుసా? యేసు ప్రభుకి ఎప్పుడు సంతోషం చెప్పండి? అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి. ఎప్పుడు యేసు ప్రభు సంతోషం చెప్పండి? శిలువలో శ్రమపడ్డాడు. ఆ వేదనంతా కూడా యేసు ప్రభు మర్చిపోతాడు. ఎప్పుడో తెలుసా? ఒక పాపి తన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడినప్పుడు. అందుకే లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక్క పాపి భూలోకములో మారు మనసు పొందితే పరలోకంలో ఏమంటే చెప్పండి? గొప్ప పరలోకంలో ఎవరున్నారు? తండ్రి, ప్రభువు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు. కాబట్టి ఒక్క పాపి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, వాక్యాన్ని వినుచూ ఉన్నటువంటి వారలారా, ప్రభు నీ కొరకు ఎంతగా వేదన పడ్డాడు. ప్రభు నీ కొరకు ఎంతగా తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రభు ఎంతగా నీ కొరకు తనకున్నటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్నంతా కార్చాడు. నీ తల్లి, నీ తండ్రి నిన్ను ప్రేమించిన దానికంటే ఎంతో విశేషంగా, ఎంతో అధికంగా యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాలం నీవు గ్రహించగలుగుతూ ఉన్నావా? ఈ సత్యాన్ని నీవు అంగీకరిస్తూ ఉన్నావా? ఈ కొడుకు ఏర్పాటు చేయబడినటువంటి ఉద్దేశం అదే. ప్రపంచమంతటా సువార్త ప్రకటించడంలో ఉద్దేశం అదే. నశిస్తూ ఉన్నటువంటి పాపులు రక్షింపబడాలని. ప్రజలు గుంపులుగా చేరి వేడుక చేసుకుంటే దేవునికి సంతోషం లేదండి. డిసెంబర్ మాసం అంతా జరుగుతుంది అది. గుంపులు వేడుక, ఉత్సాహం నిజమే, అవసరమే. కానీ క్రీస్తుని గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉన్నారా? పాపులు రక్షింపబడుతూ ఉన్నారా? దేవునికి ఏది సంతోషం? ప్రభు అంటూ ఉన్నాడు, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలని అంటున్నాడు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. దేవునికి ఏది సంతోషం? ఒక పాపి మారు మనసు పొందటం సంతోషం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయన చూపినటువంటి ప్రేమను అంగీకరించి మారు మనసుతో, పశ్చాత్తాపంతో ఈ మధ్యాహ్న కాలంలో ఎవరైనా వస్తారా? నీకు గొప్ప సంతోషం, పరలోకానికి గొప్ప సంతోషం, సంఘానికి గొప్ప సంతోషం. తల్లి తన యొక్క వేదనంతా కూడా మర్చిపోయిద్దట. ఎప్పుడు? తాను కనినటువంటి ఆ శిశువును చూచి. అదే రీతిగా ఒక పాపి మారు మనసు పొందుటను చూచి ప్రభువు గొప్పగా సంతోషిస్తాడు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. రక్షింపబడినటువంటి విశ్వాసులు సంఘములో ఎదుగుతూ ఉంటే దేవునికి తృప్తి. సంఘము క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటే దేవునికి తృప్తి. క్రీస్తు యొక్క సారూప్యము విశ్వాసులలో ఏర్పడుతూ ఉంటే దేవునికి తృప్తి, సంతోషం. అందుకే మనం జీవించేది మన కోసం కాదు. మనము బ్రతికినా ప్రభువారమే, మరణించినా ప్రభువారమే. మనం ఏమై ఉన్నామో ఆ ప్రభు యొక్క కృప, ఆయనను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వేదన ఎక్కడ పడ్డాడు చెప్పండి? సిలువలో. ఎంత వేదన పడ్డాడు? అలాంటి మరణం ఎవరైనా అనుభవించారా? అలాంటి ప్రేమ ఎవరైనా చూపించారా? ఆ రీతిగా ఎవరైనా మానవుని ప్రేమించి పరిశుద్ధుడు, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు నశిస్తూ ఉన్నటువంటి, విరోధులుగా ఉన్నటువంటి పాపుల కొరకై ప్రాణం పెట్టినటువంటి అలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? మేము తెలియచేసిన సమాచారం ఎవడో ఏమి నమ్ముతున్నారు? అసత్యాన్ని నమ్ముతూ ఉన్నారు. నమ్మకూడనివి నమ్ముతూ ఉన్నారు. వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉన్నారు. చేయకూడనివి చేస్తూ ఉన్నారు. కానీ రావలసినటువంటి చోటుకి భక్తులు రావటంలా మేము తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మిన? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సభలో ఈ శబ్దయంత్రము ద్వారా ఈ సువార్తను వినుచూ ఉన్నటువంటి వారిలో
ఎవరైనా ప్రభునందు ఇంకా విశ్వాసం ఉంచకపోతే, ప్రభు నీ కొరకు వేదన పడ్డాడు, ప్రభు నీ కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చింది నిన్ను రక్షించటానికి, నిన్ను పరలోకములో చేర్చడానికి, నరకము నుండి తప్పించి పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుట కొరకై ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క ప్రభు తన యొక్క సువార్త ద్వారా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు నరకము నుండి తప్పింపబడి పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకై నీవెక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఏదో చేయాల్సిన అక్కర్లేదు. యేసు ప్రభు నీ విశ్వాసం ఉంచితే చాలు, నీ పాపాలు నీ ఒప్పుకుంటే చాలు, మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణను కోరుకుంటే చాలు. దేవా పాపినైనా కరుణించుమని నీవు అడిగినట్లయితే నీ పాపమును క్షమించుట కొరకై, నిన్ను రక్షించుట కొరకై, సంతోషముతో నిన్ను పరలోకములో చేర్చుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేసేవాడు కానే కాడు. ఈ ప్రత్యేకమైన కూడికల ఉద్దేశం కూడా అదే. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, దేవుని నామము మహింపరచబడాలి. అదే రీతిగా దేవునికి సంతోషం, తృప్తి, విశ్వాసముగా మనం ఎదగటము, ఆయన సారూప్యంలోనికి మనం ఎదగటం. అంత మాత్రమే కాకుండా మనం బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలు రక్షింపబడి సంఘములో చేర్చబడితే ఆయన తనకు కలిగిన వేదనను చూచి ఏం పొందుతాడు? తృప్తి. ప్రభువుకు సంతోషాన్ని కలిగించేవారముగా, ప్రభువుకు తృప్తిని కలిగించేవారముగా మన జీవితంలో మనం ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఆ రీతిగా జీవించుట కొరకై దేవుడు మనకు సహాయం చేయను గాక. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికీ